కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలు అశాంతి, అబద్ధాలతో పాలన సాగిస్తున్న రేవంత్ సర్కార్. పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని కవిత. వాస్తవానికి ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో గత ప్రభుత్వం ఇవ్వాల్సిందే. వాస్తవానికి మీరు నమ్ముతారో నమ్మరో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే స్కాలర్షిప్ ప్రవేశపెట్టినాడో అనేక మంది పేద పిల్లలు ఇలా చదువుకొని ఈ సాఫ్ట్వేర్ అంతా ఎక్కడ పుట్టింది అంటే, సాఫ్ట్వేర్ పుట్టడం అంటే ఉద్దేశం అది కాదు. అంటే ఇంత గొప్పగా అందరూ సాఫ్ట్వేర్ సైడ్ పోవాలని చెప్పి పిల్లలందరూ పంపించిన విషయం ఎక్కడ వచ్చింది? రాజశేఖర రెడ్డి గారు ఈ స్కాలర్షిప్ పథకం ఏదైతే ప్రవేశపెట్టినాడో దానివల్ల ఏమైంది అంటే ప్రతి పేద పిల్లాడు చదువుకోవడం జరిగింది వాస్తవానికి. అంతే కదా శ్రీకాంత్ గారు? డిగ్రీలో కానీ, ఇంటర్లో కానీ, అలాగే బీటెక్లో కానీ ఈ రకరకాల స్టేజ్లలో ఆయన స్కాలర్షిప్స్ ప్రవేశపెట్టడం జరిగింది. అనేక మందికి ఉపయోగకరంగా జరిగింది. ఇప్పుడు ఇలా పుట్టగొడుగులాగా ఇంజనీరింగ్ కాలేజీలు పుట్టినాయంటే ఆయన పుణ్యమే వాస్తవానికి. అయితే ఇది అయిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఏంటంటే అనేక సార్లు కాలేజీలు చాలా మటుకు మూసుకుపోయినాయి ఆ ఫీజులు రాక. అంటే పిల్లల్ని అడగలేరు, ఈ స్కాలర్షిప్స్ రావు. అప్పుడు ఏం చేస్తారంటే కాలేజీలు సగం వరకు మూతపడ్డాయి. ఇప్పటికి కూడా పెండింగ్ బకాయిలే రావాలి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే బయటకు వచ్చి ధర్నాలు చేసుకుంటూ మాట్లాడుతూ ఏమంటున్నారంటే ఆ పెండింగ్ బకాయిలు సంవత్సరం అయితే లేదు, సంవత్సరం బకాయిలు ఎన్ని ఉంటాయి? ఒక్కొక్క కాలేజీకి 3 సంవత్సరం 4 సంవత్సరాల బకాయిలు ఉన్నాయి వచ్చేటి. అంతే కదా శ్రీకాంత్ గారు? వాళ్ళు చేసిన తప్పులు వీళ్ళ మీద దొరుకుతున్నారు, దొబ్బేస్తున్నారు.